కూన రవికుమార్ గారు. అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. సభకు చిన్న మనవి, ప్రశ్నోత్తరాల సమయంలో మనకు కావాల్సింది మీకు మంత్రి గారి దగ్గర నుంచి కావాల్సిన సమాధానమే తప్ప వేరేది పెట్టుకోవద్దు. ఉపన్యాసాలు ఉండకూడదు. క్లుప్తంగా మీకు కావాల్సిన దాన్ని ఆ సంబంధిత మంత్రి గారి దగ్గర నుంచి మనం రాబట్టడమే ప్రశ్నోత్తరాల సమయం ఉద్దేశం. సీనియర్ శాసనసభ్యులు మీరు దానికి రెస్ట్రిక్ట్ అవ్వాలి. అధ్యక్ష, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండుగా విభజించక ముందు 16 జీవో ప్రకారం అధ్యక్ష జోన్, డిస్ట్రిక్ట్, జోన్, మల్టీ జోన్, ఫ్రీ జోన్ అనేటటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మనం ఆ రోజు జయాంధ్ర మూమెంట్ తర్వాత వచ్చినటువంటి అమెండ్మెంట్స్ అధ్యక్ష. అయితే అప్పుడు మనం వీటిని బట్టి ట్రిబ్యునల్స్ను కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు మరి ఆ ట్రిబ్యునల్స్ అయితే లేవు. ఇప్పుడు దీంట్లో అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారికి రాష్ట్రం విడిపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మూడు సార్లు అంటే 3 times ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు తెలంగాణకు వెళ్ళారు అధ్యక్ష. అందులో అధ్యక్ష 7 ముంపు మండలాలు మనకి ఏదైతే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ముంపు మండలాలు ఉన్న 7 మండలాలు ఉన్నాయో తెలంగాణలో ఉన్నటువంటి మండలాల్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపిన తర్వాత అధ్యక్ష ఇక్కడ ఈ మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాక మేము తెలంగాణకు వెళ్ళిపోతామని ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళని జీవో నెంబర్ 130 ద్వారా 1520 మందిని పంపించారు అధ్యక్ష. అలాగే రెండవసారి క్లాస్ 3 అండ్ క్లాస్ 4 అధ్యక్ష వాళ్ళను కూడా 725 మందిని పంపించారు అధ్యక్ష. అలానే తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు వీళ్ళందరూ కూడా అధ్యక్ష తెలంగాణ నేటివ్ ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. ఇక్కడ ఉద్యోగులు ఎవరు పంపించారంటే తెలంగాణ ప్రభుత్వం ఎవరిని తీసుకుందనంటే కేవలం ఎవరైతే తెలంగాణ నేటివ్ అయి ఉన్నారో వాళ్ళను మాత్రమే తీసుకున్నారు అధ్యక్ష. అలాగే ఈ 122 కూడా ఈ 1412 జీవో ద్వారా 122 మందిని నాన్ గెస్టెడ్ ఎంప్లాయీస్ని కూడా తెలంగాణ స్థానికులు అయినటువంటి నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు మాత్రమే తీసుకున్నారు అధ్యక్ష. అయితే ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి అధ్యక్ష చాలామంది తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు 16 జీవో ప్రకారం ఎలిజిబిలిటీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలిజిబిలిటీ లేనటువంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేటివ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినటువంటి వాళ్ళు చాలామంది అభ్యర్థులు మన ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి చేసుకుంటున్నారు అధ్యక్ష. అయితే తెలంగాణ ప్రభుత్వానికి నుంచి మన రాష్ట్రానికి రావడానికి అధ్యక్ష 1368 మంది వాళ్ళు అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు అధ్యక్ష. అందులో ఎక్కువగా టీచర్సు, స్కూల్ ఎడ్యుకేషన్ అధ్యక్ష, అలానే పోలీస్. స్కూల్ ఎడ్యుకేషన్లో 614 మంది, హోమ్ డిపార్ట్మెంట్ 597 మంది, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ 56 మంది, ఇట్లాగే అందరూ కలిపి 1365 మంది ఉన్నారు అధ్యక్ష. అయితే సబ్సిక్వెంట్లీ కొందరు మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. ఇది నేను చెప్తున్నది 2022 నాటికి ఉన్నటువంటి డేటా అధ్యక్ష. ఇప్పుడు 2024 ఎండింగ్లో ఉన్నారు అధ్యక్ష. 2022లో వాళ్ళ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మరికొందరు సబ్సిక్వెంట్లీ ఇందులో ఈ 1365 మందిలో పోలీస్ కానీ అట్లానే ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఒక 400 వరకు వాళ్ళ ఆప్షన్స్ విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. అంటే తెలంగాణ నుంచి మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఉద్యోగస్తులు మ్యాక్సిమం ఒక 1000 వరకు రావడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అయితే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకి వెళ్ళడానికి ఆప్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు అధ్యక్ష 1914 మంది ఉన్నారు అధ్యక్ష. ఇందులో తెలంగాణ నేటివ్ ఆఫ్ తెలంగాణ 702 మంది అధ్యక్ష, స్పౌస్ కేసెస్ 296 అధ్యక్ష, నేటివ్ ఆఫ్ ఆంధ్ర అంటే నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు 1211 మంది అధ్యక్ష. అంటే ఇక్కడ నేను గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్ళేది ఏంటంటే ఈ స్టాటిస్టిక్స్ ద్వారా ఎవరైతే నాన్ నేటివ్ ఆఫ్ తెలంగాణ ఈ 1211 మంది అప్లై చేసుకున్నారో